వెల్కమ్ టు ఫాలో మీ ఏసీని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకుంటా కదా. మీరు ఎంత మంచి పిల్లలు అంటే ఎగ్జామ్స్ రాసినా కూడా సండే స్కూల్ టైం సండే స్కూల్దే కదా నాన్న. ఓకే పిల్లలు, మరి ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని అందరినీ తిరిగి సండే స్కూల్లో కూర్చుండబెట్టినందుకు వందనాలు. ఈరోజు కూడా మా అందరితో మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన మంచి లెసన్ నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్. మోజునియా తొందరగా షూట్ చేయండి అండి. తొందరగా మీరు షూట్ చేస్తే నేను తొందరగా వెళ్ళి వంట చేయాలి. వెంటనే మనం స్కూల్కి వెళ్ళిపోవాలి. తొందరగా. చాలా తొందరగా ఉన్నాను నేను. తొందరగా అయిపోవాలి పనులు. నాకు డిలే చేస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదన్న. అంత ఫాస్ట్ అంటే నా వల్ల కాదక్క. ఏంటన్నా లైఫ్లో ఫాస్ట్గా ఉండాలి. ఇట్లా వేస్తే అయిపోవాలి పనులు. మీకు తెలియదు అసలు. అయినా ఏంటక్క తొందర అంటున్నావు? అంత తొందర ఏంటి? ఎందుకంటే ఈరోజు నేను ఆ తొందర గురించే చెప్పబోతున్నాను మోజెస్ అన్న. ఎలా ఉంది ఐడియా?
సరే అక్క, తొందరగా కానీ అయితే. మీరు కూడా తొందర పడుతున్నారు కదా మోసెస్ అన్న. ఓకే పిల్లలు, మీకు కూడా తొందరగా ఉన్నట్టుంది కదా. సరే అయితే తొందరగా స్టోరీ చెప్పేసుకుందాం మరి. శ్వేతక్క, తొందరగా హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి. నిజమే, తొందరలోనే మీకు హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి కదా. సరే మరి ఆ తొందర స్టోరీ ఏంటో చెప్తాను వినండి. ఒకసారి ఏమైందంటే పిల్లలు, ఒక పెద్ద ఆఫీసర్ గారు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక మంచి ఫంక్షన్ చేస్తూ ఉన్నారనమాట, ఒక పార్టీ చేస్తూ ఉన్నారనమాట పిల్లలు. ఓకేనా. ఇక పార్టీ అంటే మీకు తెలియదే ఉంది, అందులోనూ ఆఫీసర్ అమ్మ కదా. సో ఇక వాళ్ళ ఇంట్లో పార్టీ అంటే పెద్ద పెద్ద గెస్ట్లు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ వస్తుంటారు కదా. అందుకని వాళ్ళకి తగినట్టుగానే బోలెడన్ని వంటకాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారంటే పిల్లలు ఆఫీసర్ గారు. ఓకేనా. ఎన్ని వెరైటీస్, వెజ్, నాన్ వెజ్, స్వీట్, హాట్, బజ్జీలు, బోండాలు, ఇంకా అన్ని రకాలు అనుకోండి పిల్లలు. ఇలాగా ఆ డిషెస్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక డిష్ ఏంటో తెలుసా పిల్లలు? మష్రూమ్ కర్రీ అనమాట. పిల్లలు, మీకు మష్రూమ్ అంటే ఇష్టమా? మష్రూమ్ కర్రీ తింటారా పిల్లలు మీరు? నిజంగా ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉంటే గనక మష్రూమ్ కర్రీ తినండి పిల్లలు. మష్రూమ్స్ ఆర్ రియల్లీ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఓకేనా. అయితే కొద్ది మందికి కొంచెం ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, అది చెక్ చేసుకొని తినండి పిల్లలు. ఓకేనా. సరే అయితే అలా మష్రూమ్స్ తెప్పించారు, అవంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. క్లీన్ చేస్తూ ఉంటే ఎందుకో ఆ మెయిడ్కి కొంచెం డౌట్ వచ్చిందనమాట. మేడం మేడం, ఈ లోపల ఏంటో కొంచెం వేరుగా తేడాగా ఉన్నట్టుంది, మష్రూమ్ లోపల బ్లాక్గా చాలా ఏదోలాగా ఉంది, నాకు ఎందుకో డౌట్గా ఉంది మేడం అనగానే ఆఫీసర్ గారు వచ్చి, అమ్మో అవునా, మరి ఇన్ని మష్రూమ్స్ తెప్పించాను కదా, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయా, ఎలా? సరే ఓ పని చేయండి, వీటిని ముందు మన ఇంట్లో ఉండే డాగ్ ఉంది కదా, ఆ డాగ్ మీద ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, ఆ డాగ్కి వేయండి, అది తిని కాస్త బాగానే ఉంది అనుకుంటే అప్పుడు వండండి, లేకపోతే మాత్రం పడేయండి, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు పిల్లలు. అలాగే ఆ ఇంట్లో ఉన్న మెయిడ్స్ కూడా మేడం గారు చెప్పినట్టు చేశారనమాట. ఆ కుక్కకి ముందుగా మష్రూమ్స్ పెట్టి అది బాగానే ఉందా లేదా అని చెక్ చేసి మరి ఆ రోజు వంట చేశారనమాట. ఓకేనా. అబ్బాయికి చూడండి పిల్లలు, గుమగుమలాడే వంటకాలు, రుచికరమైన వంటకాలతో ఆ డైనింగ్ హాల్ అంతా నిండిపోయిందనమాట. వచ్చిన గెస్టులు అందరూ ఆఫీసర్ గారే ఎంతైనా అబ్బా ఎన్ని రకాల వంటలు చేశారు బా అని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఆ మీల్. ఓకేనా. అందరూ చాలా చక్కగా లంచ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక లంచ్ అంతా హ్యాపీగా అయిపోయింది. లాస్ట్లో ఏం సర్వ్ చేస్తారు పిల్లలు? ఐస్ క్రీమ్. ఆహా, సమ్మర్లో ఐస్ క్రీమ్ లేకుండా మీల్ ఫినిష్ అవ్వదు కదా పిల్లలు. అందులోనూ ఫంక్షన్స్కి వెళ్తే ఐస్ క్రీమ్ లేకపోతే అస్సలు కుదరదు మనకి కదా నాన్న. సో అలాగే చక్కగా రకరకాల ఐస్ క్రీమ్స్, బోల్డ్ అని వెరైటీస్ చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా అదిరిపోయిందిలే అసలు ఈరోజు మీల్, ఈరోజు పార్టీ ఫంక్షన్, మేడం సూపర్ చేశారు మేడం అని అందరూ ఆమెని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు, అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అయితే పిల్లలు సడన్గా ఏమైందో తెలుసా? ఆ వంటగదిలో నుంచి మెయిడ్ పరిగెత్తుకుంటూ వచ్చి మేడం ఒకసారి రండి మేడం ప్లీజ్ అని అరిచిందనమాట. అరవగానే మేడం గబగబ వచ్చి ఏంటి ఏమైంది అనగానే, మేడం కుక్క చనిపోయింది మేడం అని చెప్పింది పిల్లలు. కుక్క చనిపోయిందా? అమ్మో, ఇప్పుడు ఏం చేయను నేను? ఇప్పుడు అందరూ భోజనం చేసేసారు కదా, అయితే అవి పాయిజనస్ మష్రూమ్స్ అనుకుంటా. అమ్మ బాబోయ్, ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు ఇంత చక్కగా పార్టీ చేసి ఇంత మంచిగా భోజనాలు పెట్టి నా వల్ల వాళ్ళందరూ సిక్ అవుతే నాకు ఎంత చెడ్డ పేరు, వాళ్ళ కుటుంబాలకు ఎంత నష్టం. అమ్మో లేదు నేను ఏదో ఒకటి చేస్తాను, నేను ఏమైనా చేయాల్సిందే అని చెప్పేసి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి వినండి, ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, మీరందరూ ఏమనుకోకుండా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని అందరినీ నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను, ప్లీజ్ హరీ అప్, ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేసి హంబుల్గా వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయిందనమాట ఆ మేడం. ఓకేనా పిల్లలు. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపించి వాళ్ళ కడుపు అంతా క్లీన్ చేయించింది అనమాట. అప్పటిదాకా వాళ్ళు తిన్న ఫుడ్స్ అవన్నీ కూడా కడుపులోంచి బ్లాక్ అని చెప్పేసి మొత్తం వామిట్ చేయించి మొత్తం స్టమక్ అంతా క్లీన్ చేయించేసి, ఇప్పుడు ఏం ప్రమాదం జరగదు కదా డాక్టర్, ఇప్పుడు ఏం లేదు కదా, ఇంకా వాళ్ళ కడుపులో ఏం లేవు కదా ఇప్పుడు తిన్నవి అని చెప్పేసి ఆమె ఆ కన్ఫర్మేషన్ తీసుకున్నాక అందరినీ సారీ అండి, సో సారీ అండి, రియల్లీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, నేను చాలా ట్రబుల్ చేశాను మిమ్మల్ని, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని నిజంగా హంబుల్గా రిక్వెస్ట్ చేసి అందరికీ సారీ చెప్పేసి అందరినీ ఎవరి ఇళ్ళకి వాళ్ళని పంపించేసి ఇంటికి వచ్చి, అమ్మ బాబోయ్
ఎంత ప్రమాదం తప్పిపోయిందో ఈరోజు. ఇంకా నయం ఆ ఫుడ్ తిన్న తర్వాత ఎవరికి ఏమీ హాని జరగలేదు. ఏదైనా జరగరాంది జరుగుంటే నా ఫంక్షన్ ఏమో కానీ ఎంత బాధ మిగిలిండేదో కదా అని చెప్పేసి ఇలా తలపట్టుకొని కూర్చుందనమాట. ఎంత పని అయిపోయింది అయ్యో అని చెప్పి ఆలోచిస్తూ సడన్గా మళ్ళీ మెయిడ్ని పిలిచిందనమాట. ఏమ్మా ఏది ఆ కుక్క ఎక్కడుంది, చనిపోయిన కుక్క ఎక్కడుంది అని అనగానే, అదా మేడం ఇందాక రోడ్డు మీద ఎప్పుడైతే కారు గుద్దిందో అక్కడ నుంచి కుంటుకుంటూ వచ్చి అదిగో ఆ డోర్ పక్కనే ఆ గేట్ పక్కనే అక్కడే అలా కూర్చొని మూలిగి చచ్చిపోయింది మేడం అని చెప్పిందండి పిల్లలు. ఇక చూడండి ఆ మేడం గారు, ఆ కుక్క కారు గుద్ది చనిపోయిందా? ఇంతకీ కుక్క చనిపోయింది మష్రూమ్స్ తిని కాదా అనగానే, కాదు మేడం అసలు మీరు నా మాట వింటే కదా నేను ఆ ముక్క చెప్పేలోగానే మీరు అందరినీ గబగబా తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసరికి ఇక చూడండి పిల్లలు ఆ మేడం ఎక్స్ప్రెషను, అయ్యో ఈరోజు నేను పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయిపోయింది, డబుల్ ఖర్చు అయిపోయింది, అయ్యో ఎంత పని అయిపోయింది, ఆ ముక్కేదో పూర్తిగా వినుంటే బాగుండేది కదా, నా తొందర ఎంత పని చేసింది అని చెప్పేసి బాధపడుతూ కూర్చుందండి పిల్లలు. భలే ఉంది కదా ఫన్నీగా. పాపం ఆ కుక్క కారు గుద్ది చనిపోతే మెయిడ్ ఆ మాట చెప్పేలోగానే ఈ మేడం గబగబా కంగారు పడిపోయి అందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఇటు ఫుడ్ వేస్ట్ అయిపోయింది, హాస్పిటల్ బిల్లు కూడా ఎక్కువైపోయింది కదా పిల్లలు. అవును మరి, తొందరపడి చేసే పనులు ఇలాగే ఉంటాయి పిల్లలు. అందుకే అంటారు పెద్దలు, ఏ పనైనా ఆగి ఆలోచించి నిదానంగా చేయండి, నిదానమే ప్రధానం. అవును కదా పిల్లలు, మనం కూడా ఏదో ఒక సమయంలో ఇలాగే తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటాం, తొందరపడి డెసిషన్స్ తీసేసుకుంటాము. ఆ తర్వాత వాటి తాలూకు బాధలు అన్నీ ఇన్ని కావు కదా పిల్లలు. సింపుల్గా చెప్పనా, మీరు స్కూల్కి వెళ్ళే ముందు టైం అంతా వేస్ట్ చేసేసి స్కూల్కి వెళ్ళే ముందు మీ బట్టల షెల్ఫ్లో మీకు కావాల్సింది దొరకడం కోసం ఓపిక్గా వెతికే టైం లేక బరబరా లాగేస్తారు. ఆ తర్వాత టకటక లోపల నెట్టేస్తారు తొందరగా. దాని తర్వాత అవన్నీ ఎవరు పడాలి పిల్లలు? అమ్మ. కొంచెం అమ్మ నాకులాగా స్ట్రిక్ట్ మామ్ అయితే మీతోనే చేపిస్తుంది కదా పిల్లలు. అవును రోయ్, ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ ఒకటి రాస్తున్నారు కదా, మీ ఎగ్జామ్స్ ఎలా రాస్తారు? మంచిగా ఆలోచించి ఏ క్వశ్చన్కి ఆన్సర్ అని ఆలోచించి రాస్తారా? ఎగ్జామ్ అయిపోవాలి అంతే అని గబగబ తొందర రాస్తారా? అలా తొందరగా రాస్తే మీ రాత కోడి గీతల్లాగా ఉంటుంది. ఒకటి రిజల్ట్ వచ్చేసరికి కోడిగుడ్డు రిజల్ట్ వస్తుంది కదా పిల్లలు. తొందరగా రాయొద్దు, అందుకే మెల్లగా నిదానంగా నీట్గా రాయండి అని చెప్తారు కదా. కాబట్టి ఎగ్జామ్స్ టిప్, మీరు తొందరగా రాయకండి, ఉన్న టైంని చక్కగా యూస్ చేసుకొని నీట్గా హ్యాపీగా రాసుకోండి పిల్లలు ఎగ్జామ్స్. ఓకేనా? ఇవి మీకు అర్థం అవ్వాలని నేను చెప్పిన సింపుల్ ఎగ్జాంపుల్స్ పిల్లలు. ఇలా మనం తొందరగా చేసే పనులు, తొందరపాటుతో చేసే డెసిషన్స్ నిజంగా చాలా నష్టాన్ని కలుగజేస్తాయి పిల్లలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఇది ఒక ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ అన్నమాట. సరేనా? మనం ఎప్పుడైనా సరే ముందు నుంచి చక్కగా ప్లాన్ చేసుకోవాలి. మనం ముందు నుంచి దాని విషయంలో కొంచెం ఆలోచన చేసి ఎవరినైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి ఆలోచించి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని మొదటగా మనం దేవుని దగ్గరకు తీసుకెళ్ళాలి కదా నాన్న. ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఇది చేయనా, ఇలా చేయనా వద్దా అని మనం దేవుణ్ణి అడిగి చేసిన పని ఎప్పుడూ ఫ్లాప్ అవ్వదు పిల్లలు. దేవుణ్ణి, పెద్దవాళ్ళని, మమ్మీ డాడీని, మన స్పిరిచువల్ మెంటర్స్ని సంప్రదించి చేసిన పనులు ఎప్పుడు కూడా చాలా స్థిరంగా ఉంటాయి అన్నమాట, స్టేబుల్గా ఉంటాయి, గుడ్ రిజల్ట్స్ని ఇస్తాయి. అలా కాకుండా మనకు మనమే అనేసుకొని బుర్రలోకి ఒక ఆలోచన రాగానే గబగబా పనులు చేసేసుకొని మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, దాని తాలూకు ఫలితాలు కొన్నిసార్లు చాలా ట్రబుల్సమ్గా ఉంటాయి పిల్లలు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. దీనికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చూసుకుందాం. ఓకేనా? మనందరికీ బాగా తెలిసిన ఒక ఉదాహరణ చెప్తాను, అంతగా తెలియని ఒక కొత్త ఉదాహరణ కూడా చెప్తాను రా పిల్లలు ఈరోజు. ఓకేనా? బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏశావు కదా పిల్లలు. ఒక్క పూట కూటి కోసం, ఒక్క పూట భోజనం కోసం తాను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి పిల్లలు? తన లైఫ్లోనే మోస్ట్ ప్రెషియస్ బ్లెస్సింగ్ అయిన జ్యేష్ఠత్వాన్ని, ఆ ఇంట్లో మొదటి కుమారుడుగా తనకున్న జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు కదా పిల్లలు. ఇందాక పాడుకున్నాం కదా, ఎర్రటి వాడొకడున్నాడు ఎర్రటి కూరను కోరాడు కదా నాన్న. ఒక కూర కోసం తన లైఫ్లోనే ఉన్న బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ని అమ్మేసుకున్నాడు. తొందరపాట కాదా? అవును కదా పిల్లలు. ఇంత చిన్నదాని కోసం అంత పెద్దదాన్ని ఈజీగా అబ్బా పోరా తీసుకోపోరా అని చెప్పేసి అమ్మేసుకున్నాడు.
తన తమ్ముడైన యాకోబుకి అమ్మేసుకున్నాడు. తొందరపాటు నిర్ణయం. దాని తర్వాత తన లైఫ్లో ఎప్పుడు ఫ్రూట్ఫుల్నెస్ కానీ అది మనం చూడం కదా పిల్లలు. ఇది మనందరికీ తెలిసిన ఉదాహరణ కదా. ఇలాగే తొందరపడి నిర్ణయం తీసుకున్న ఇంకొక మనిషి కూడా ఉన్నారు పిల్లలు బైబిల్లో. ఆయన ఎవరు అంటే రాజైన సౌలు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజైన సౌలు గారు అన్నమాట. ఆయన ఎప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు, ఎక్కడ తొందరపడి మాట్లాడేశాడో ఈరోజు మనం చూద్దాం. ఒకసారి ఏం జరుగుతుందంటే పిల్లలు, సౌలు కుమారుడైన యోనాతాను, సౌలు గారు వీళ్ళందరూ ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తారనమాట. యోనాతాను అంటే సౌలు గారి కొడుకు కదా పిల్లలు. జోనాతాన్ ఈజ్ ఎ మైటీ వారియర్ కదా పిల్లలు. ఆయన యుద్ధంలో చాలా చాలా యోధుడు అనమాట, శూరుడు అనమాట. ఓకేనా. యోనాతాన్ అంటే ఎవరో గుర్తొచ్చారా పిల్లలు? ఎవరికి బెస్ట్ ఫ్రెండ్ యోనాతాను? ఎస్, డేవిడ్స్ బెస్ట్ ఫ్రెండ్ కదా నాన్న. ఆ యోనాతాన్. ఇంకా డేవిడ్ రాలేదనమాట సీన్లోకి అప్పటి వరకు. ఓకేనా. సో డేవిడ్ వాళ్ళ లైఫ్లోకి రాకముందే సౌలు యోనాతాను మంచి యుద్ధ నేర్పరులు అనమాట పిల్లలు. ఓకేనా. ఒకసారి ఏమైందంటే ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. ముందే యోనాతాన్ వెళ్తాడు ఒక్క సర్వెంట్ని తీసుకొని. యోనాతాన్ ఒక్కడే వెళ్ళి ఆ ఫిలిస్తీన్లు భయపెట్టి కొద్దిమందిని ఆల్రెడీ చంపేసి వస్తాడనమాట. తర్వాత సౌలు ఎంటర్ అవుతాడు సీన్లోకి. ఓకేనా. సౌలు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాగైనా సరే ఈరోజు ఫిలిస్తీన్లందరినీ మనం మటాష్ చేయాల్సిందే, ఫిలిస్తీన్లు అనే శత్రువుల్ని మనం లేకుండా చంపేయాల్సిందే అని చెప్పేసి ఆ జనులందరికీ ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేస్తూ చేస్తూ అతను ఒక మాట అంటాడు పిల్లలు సౌలు గారు. ఏంటో తెలుసా? ఈరోజు ఆ శత్రువులను హతం చేసే వరకు ఏ ఒక్కరు కూడా భోజనం చేయడానికి వీల్లేదు. శత్రువులను హతం చేయడానికి ముందు ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళందరూ శపించబడతారు అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసేస్తాడు పిల్లలు. అవును, చేసేసాడు. దాంట్లో ఏముంది, రాజు కాబట్టి ఏదైనా చేస్తాడు అనుకుందామా పిల్లలు. వాస్తవానికి ఆ రోజు సౌలు గారి ఇంటెన్షన్ మంచిదే, శత్రువులను ఎలాగైనా చంపేయాల్సిందే అనేది అతని ఇంటెన్షన్. కానీ ఆ రోజు తను తొందరపడి ఒక ఆర్డర్ వేసేసాడు, ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటి అంటే శత్రువులను చంపక మునుపు ఎవ్వరు భోజనం చేయకూడదు, ఒకవేళ చేస్తే వాళ్ళు శపించబడతారు, దే విల్ బి కర్స్డ్ అని అన్నారు కదా నాన్న. ఇది తొందరపాటు నిర్ణయం అని చెప్పి అనుకోవచ్చు పిల్లలు. ఇది తొందరపాటు నిర్ణయం పిల్లలు. ఎలాగంటే ఆ రోజు ఏమవుతుంది, సరే అందరూ ఆ రాజుగారు వాళ్ళందరూ చేస్తున్న శూర కార్యాలు చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా భయపడతారనమాట. అమ్మో, రాజుగారు మన శత్రువులు జయించే వరకు ఎవ్వరు కూడా ఒక్క ముద్ద కూడా తినకూడదు, ఎవ్వరు అసలు భోజనం చేయకూడదని ఆర్డర్ వేశారా, ఎవరు తినద్దురా అని అందరూ ఆ రాజుగారి ఆజ్ఞకి భయపడతారనమాట. ఓకేనా. అయితే అప్పుడు ఏం జరిగిందంటే యోనాతాను తన కొద్దిమంది కంపానియన్స్తో తన ఫాలోవర్స్ని తీసుకొని ఆ ఫారెస్ట్లో చేజ్ చేసుకుంటూ వెళ్తూ ఒక చోట ఏమవుతుందంటే పిల్లలు, అక్కడ యోనాతాను కంటికి తేనె కనిపిస్తుంది అనమాట. ఓకేనా. అబ్బాయి ఏంటబ్బా ఇక్కడ తేనె ఉందని చెప్పేసి ఇంకొంచెం లోపలికి వెళ్తే భలే మాట రాసుంటుంది పిల్లలు బైబిల్లో, తేనె కాలువ కట్టి ఉండెను అని. అంటే తేనె ఆ చెట్టు మీద ఉన్న పట్టు తేనె కారి ఒక కాలువలాగా ఉందంట పిల్లలు, కాలువలాగా పోతుందన్నమాట తేనె. నిజంగా దేవుడు ఆశీర్వదించిన స్థలాలు అలాగే ఉంటాయి కదా నాన్న. అయితే అది చూడగానే యోనాతానికి అబ్బా కొంచెం తేనె తాగితే భలే ఉంటుంది, కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం తేనె తీసుకొని తాగుతాడనమాట. అలా ఎప్పుడైతే యోనాతాను తేనె తాగుతాడో అతని కళ్ళు బ్రైట్గా అయిపోతాయి అనమాట. ఎండలో అలసిపోయి ప్రయాణం చేస్తున్నారు కదా, సో కొంచెం వీక్గా ఉన్న యోనాతాను ఒక్కసారి ఆ తేనె ఎప్పుడైతే తీసుకున్నాడో వెంటనే బ్రైట్గా అయిపోయాడు అనమాట. అప్పుడు అదంతా చూస్తున్న సైనికులు, యోనాతాన్ గారు మీ నాన్నగారు ఏమన్నారో మీకు తెలీదా? అయ్యో మీరు లేరు కదా అప్పుడు, అయ్యయ్యో ఎంత పని జరిగిపోయిందండి యోనాతాన్ గారు. సౌలు గారు ఏం చెప్పారంటే శత్రువులను గెలిచేంత వరకు ఎవ్వరు ఏమీ ముట్టకూడదు, ఏమీ తినకూడదు, తింటే శపించబడతారని ఆర్డర్ వేశారండి. అందుకే మేము ఎవ్వరూ ఏమీ తినలేదు, అందుకే ఇంత నీరసంగా ఉన్నాం యోనాతాన్ గారు అని చెప్పగానే యోనాతాను నిజమా? అయ్యో ఏంటి మా డాడీ అలా మాట్లాడారా? చచ్చా ఎందుకు అలాంటి మాట తొందరపడనేసారు మా డాడీ. నిజానికి అందుకే మనం ఎక్కువ మందిని చంపలేకపోయాం, అందుకేనా మీరందరూ ఇంత వీక్గా ఉన్నారు. ఒకవేళ మీరు నిజంగా తిని బలంగా ఉండుంటే ఆ బలంతో ఎక్కువ మంది శత్రువులు చంపుండేవారు. అయ్యో మా డాడీ ఎంత మాట అనేశారు, ఎంత పని చేసేశారు అని చెప్పేసి బాధపడతారా.
ఆ తర్వాత నిజంగానే శత్రువులతో యుద్ధం అయిపోతుంది. అంతా ఒక దగ్గర గ్యాదర్ అయిన తర్వాత అప్పుడు విషయం తెలుస్తుందన్నమాట. ఎవరు శత్రువులను చంపక ముందే భోజనం చేశారు అనే విషయాన్ని తీసినప్పుడు యోనాతాను పేరు బయటకు వస్తుంది. అప్పుడు సౌలు ఏంటి యోనాతాను యుద్ధం కాక ముందుగానే తేనె తాగేశాడా? ఏం పర్వాలేదు, అది నా కొడుకైనా ఎవరైనా సరే, నేను చేసిన ఆజ్ఞే, యోనాతాను చావుకు అప్పగిస్తున్నా, నేను యోనాతాన్ని పనిష్ చేయాల్సిందే అని సౌలు గారు అన్నప్పుడు ఆ రోజు నిజంగా ఒక గొప్ప ప్రమాదం తప్పిపోతుంది పిల్లలు. ఎలాగంటే అక్కడున్న ప్రజలందరూ ఇంత గొప్ప జయాన్ని ఇచ్చిన యోనాతాన్ని చంపటమా, అసలు మేము దానికి ఒప్పుకోం, మీరు మీ ఆజ్ఞని వెనక్కి తీసుకుంటే తీసుకోండి, కానీ యోనాతాన్ని చంపడానికి ఎంత మాత్రం వీల్లేదు, యోనాతాను బ్రతకాల్సిందే, ఇలాంటి జయాలు మనకి ఇంకా ఎన్నో ఇవ్వాలి యోనాతాను గారు, ఎవరేమి అనుకోం, కానీ యోనాతాన్ని చంపొద్దు రాజా అని చెప్పేసి ఆ రోజు యోనాతాను మీదకి పనిష్మెంట్ రాకుండా ఆపేశారన్నమాట. అంత సీన్ జరిగింది పిల్లలు ఆ రోజు. ఇక్కడ మనం 2 విషయాలు చూడాలిరా. ఏంటి అంటే సౌలు గారు అక్కడ అందరూ ఉన్నారా లేదా అనేది చూడకుండా, ఇంకా మాటకు వస్తే అసలు ఎవరితోనైనా కన్సల్ట్ అవ్వకుండా తనంతట తాను ఇమోషనల్గా సడన్గా తీసుకున్నారు ఆ డెసిషన్. ఏమని? శత్రువులను చంపకముందు ఎవరు ఏమి తినకూడదని. కనీసం యోనాతానుతో కూడా కన్సల్ట్ అవ్వలేదు తాను కదా నాన్న, యుద్ధం చేస్తుంది ఇద్దరు కలిసి కదా, అలాంటిది యోనాతానుతో కూడా ఒక మాట చెప్పుండాలి కదా. ఆ సమయంలో యోనాతాను లేడు, రాజు చెప్పింది ఏదో చెప్పేశాడనమాట. కానీ చివరికి ఆ కర్సు ఎవరి మీదకి వచ్చే ప్రమాదం వచ్చింది పిల్లలు? తన సొంత కొడుకు మీదే కదా నాన్న. ఇది ఒక తప్పు. ఏదైనా సరే కొన్నిసార్లు మనం ఏదైనా అనుకున్నప్పుడు, ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళతో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, మన పెద్ద వాళ్ళతో కానీ, ఫ్రెండ్స్ అంటే అందులోనూ మనకి మంచి చేసే ఫ్రెండ్స్ పిల్లలు, మంచి సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అలా మంచి సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్తో కానీ, స్పిరిచువల్ మెంటర్స్తో కానీ తప్పకుండా కన్సల్ట్ అవ్వాలి. ముందే చెప్పాను కదా నేను, ఫస్ట్ దేవుణ్ణి కన్సల్ట్ అవ్వాలి, ఆ తర్వాత మనకి మేలు చేసే పెద్దవాళ్ళని కన్సల్ట్ అయ్యి మనం డెసిషన్ తీసుకున్నప్పుడు అవి రాంగ్ డెసిషన్స్ అవ్వవన్నమాట, ఓకేనా? సో సౌలు ఇలా చేయలేదు, అటు సమూయేలు గారితో కన్సల్ట్ అవ్వలేదు, ఇంకా యోనాతానుతో కన్సల్ట్ అవ్వలేదు. ఆ మాటకు వస్తే దేవునితో అసలు పనే లేదు, ఆయన సొంతంగా నిర్ణయం తీసేసుకున్నాడు, ఓకేనా? తర్వాత సెకండ్ పాయింట్ చూస్తే జోనాతాన్ అన్నాడు కదా, అయ్యో మా డాడీ అంటే అలాంటి మాట అన్నాడా, అదేంటి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు చెప్పండి పిల్లలు? అసలు యుద్ధం చేసేవాడు బలంతో వెళ్ళాలి కదా. ఫాస్టింగ్ చేసుకుంటా భోజనం చేయకుండా యుద్ధానికి వెళ్తే ఎవరన్నా బలంగా యుద్ధం చేస్తారా? డీలా పడిపోతారో, నీరసం అయిపోతారు. కానీ యుద్ధానికి వెళ్ళేవాడు బలం కలిగి వెళ్ళాలి. బలం రావాలంటే మంచి భోజనం, బలమైన ఆహారం తీసుకొని వెళ్ళాలి. సో ఓన్లీ గెలవాలన్న ఆలోచన సౌలుకు ఉంది, కానీ అలా గెలవాలంటే బలం ఎంత అవసరమో, సైనికులు ఆరోగ్యంగా హెల్తీగా ఉండడం ఎంత అవసరం అనే విషయాన్ని సౌలు పట్టించుకోలేదు కదా నాన్న. నిజమే పిల్లలు, అసలు మన బాడీ డిజైన్ అలా జరిగింది కదా నాన్న. ఈరోజు మనం తినే భోజనం ఈరోజు మనకి శక్తినిస్తుంది. అందుకే యేసయ్య కూడా ఏ నాటికి కావాల్సిన ఆహారాన్ని మనకి తప్పకుండా సమకూరుస్తాడు, ఆ డైలీ బ్రెడ్ కదా నాన్న. అంటే మనం ఎప్పటికి కావాల్సిన ఫుడ్ని, డైట్ని అప్పటికి తీసుకుంటూ, పరిస్థితులకు తగినట్టుగా డైట్ తీసుకుంటూ, హెల్తీగా ఉంటూ మనం చేయాల్సిన పనులు చేయాలి. పిల్లలు మీరు అలా హెల్తీ డైట్ ఫాలో అవుతున్నారా? అమ్మ మీకు ఎప్పుడు ఏది అవసరమో పెడుతున్నప్పుడు దాన్ని తీసుకుంటున్నారా? అంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు, ఎండలో వెళ్తున్నప్పుడు లెమన్ జ్యూస్ ఇవ్వడం, లెమనేడ్ కానీ, మజ్జిగ కానీ ఇలా ఇస్తున్నప్పుడు తీసుకుంటున్నారా? అబ్బో నాకొద్దు అంటున్నారా పిల్లలు? జాగ్రత్త. దేవుడు మనకిచ్చే ప్రతి ఆహారం, ప్రతి ఫుడ్ కూడా మనకి ఆ పర్టికులర్ టైమ్స్లో హెల్తీగా ఉండడం కోసం ఇచ్చినవే, ఓకేనా పిల్లలు? అలా తీసుకోకపోతే మనం కూడా ఇలాగా డీలా అయిపోతాం, మనం బాగా వీక్ అయిపోతాం, ఓకేనా పిల్లలు? సో దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని ఆ సమయానుకూలంగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. నో అని చెప్పకండి పిల్లలు, ఓకేనా? రైట్, చలో. అయితే ఆ రోజు సౌలు గారు తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్ల ఏమైందంటే, యుద్ధంలో ఇంకా ఎక్కువగా బలం కలిగి యుద్ధం చేయాల్సిన సైనికులు కొంచెం వీక్ అయిపోయారనమాట. వాళ్ళ స్ట్రెంగ్త్లో కొంచెం వీక్ అవడం వల్ల అంత ఎక్కువ మందిని చంపలేకపోయారు. అదే అన్నాడు యోనాతాను, అయ్యో మీరు భోజనం చేస్తుంటే ఇంకా ఎక్కువ మందిని చంపుండేవాళ్ళు కదా శత్రువులని అని. చూసారా పిల్లలు, ఏమి ఆలోచించకుండా గబగబా టక ఏదేదో అనేశాడు. దానివల్ల అటు యోనాతాను చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంకా సైనికులు కూడా వీక్ అయ్యారు. దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి జయం వచ్చింది. ఒకవేళ వాళ్ళు వీక్గా ఉన్నప్పుడు శత్రువులు వాళ్ళ మీద ఇంకా ఎక్కువగా దాడి చేస్తే ఏం జరుగుండేది పిల్లలు? మొత్తానికే ఓడిపోయి ఉండేవాళ్ళు కదా నాన్న. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు తొందరగా తీసుకున్నప్పుడు, ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా కంగారుగా తొందరగా తీసుకున్నప్పుడు అవి
చాలా వరకు మనల్ని ట్రబుల్లో పడేస్తాయన్నమాట. దీన్ని బట్టి మనకి ఇంకా క్లియర్గా అర్థమైంది కదా నాన్న. చెప్పండి, బైబిల్లో ఎవరెవరు ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం ఈరోజు? ఏషావు గురించి. అలాగే ఈరోజు ఒక కొత్త లెసన్ వినుంటారు కదా నాన్న మీరు. ఇంతకుముందు ఎప్పుడైనా బైబిల్లో చదివినట్టు గుర్తుందా? గుర్తుంటే గుడ్. సో సౌలు ఎగ్జాంపుల్ కూడా ఈరోజు మనం చూసుకున్నాం. ఇంకొక ఉదాహరణ చెప్పనా పిల్లలు? ఆదాము అవ్వలు తీసుకున్న ఆ తొందరపాటు నిర్ణయం ఈ రోజుకి మానవులంతా పాపంలో ఉండిపోవడానికే కారణమైంది కదా నాన్న. అయితే పిల్లలు, ఇంకొకళ్ళ డెసిషన్ ఈ పరిస్థితి అంతటినీ మార్చేసింది. ఎవరైనా? ఎస్, అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. పాపంలో ఉన్న మానవుణ్ణి రక్షించడం కోసం దేవుడు తీసుకున్న డెసిషన్ అప్పటికప్పుడు తొందరగా తీసుకున్న నిర్ణయం కాదు పిల్లలు. అది ఆయన సృష్టిని చెయ్యకముందే చేసిన ఆలోచన. మానవుడు పాపంలో పడతాడు. ఆ పాపంలో ఉన్న మానవుణ్ణి తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావడం కోసం కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వస్తారు. ఆయన సిలువలో ప్రాణం పెడతారు. 3వ దినాన తిరిగి లేచి తిరిగి ఈ పాపంలో ఉన్న మనుషులందరినీ క్షమించి తండ్రి దగ్గరికి పరలోకానికి తీసుకెళ్తాడు అనే ఈ నిర్ణయం మనందరి జీవితాలనే మార్చేసింది పిల్లలు. సో చూసారా, యేసే తీసుకున్న నిర్ణయం ఎంతమందికి మేలు చేసిందో. సృష్టి మొదలైన దగ్గర నుంచి సృష్టి అంతమయ్యే వరకు ప్రతి మానవుడు యేసయ్య రక్తం ద్వారా పాప క్షమాపణను, విమోచనను పొందుకొని పరలోకానికి వెళ్ళడానికి కారణం యేసయ్య తీసుకున్న నిర్ణయం, తండ్రి అయిన దేవుడు తీసుకున్న నిర్ణయం అన్నమాట. కాబట్టి డెసిషన్ మేకింగ్ అంటే అలా ఉండాలి పిల్లలు. మనం తీసుకున్న డెసిషన్ వల్ల మనం సేఫ్గా ఉండాలి, మేలు పొందాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మేలు చేసే వారంగా ఉండాలి. ఓకేనా పిల్లలు? సో బీ థాట్ఫుల్ అండ్ బీ పేషెంట్ ఇన్ యువర్ డెసిషన్ మేకింగ్ నాన్న. ఓకేనా? అలా చేయాలి అంటే మన ఆలోచనలను, మన నిర్ణయాలను మన దేవుని చేతికి అప్పగించడం మాత్రమే మనం చేయాల్సిన పని. ఓకేనా పిల్లలు? మీరు ఏ పని చేస్తున్నా, దేవా నేను ఇలా చేయనా, ఇలా వద్దా అని ప్రతి విషయాన్ని దేవుని దగ్గరకు వచ్చి అడగండి. ఆయనే మనకు ఆలోచనకర్త. మనం క్రిస్మస్ టైంలో చూసుకున్నాం కదా, మన దేవునికి ఏమని పేరు పిల్లలు? ఆలోచనకర్త కదా నాన్న. ఆయనే మంచి ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తారు. అది ఎప్పటికీ ఫెయిల్ అవ్వనే అవ్వదు. మరి ఈరోజు మీ ఆలోచనలన్నింటినీ దేవుని చేతికి అప్పగిస్తారా పిల్లలు? రండి పిల్లలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఒక మంచి షార్ట్ అండ్ స్వీట్ లెసన్ ద్వారా మాతో మాట్లాడారు. నిజంగానే కొన్నిసార్లు మేము ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల ద్వారా మేము ఎన్నోసార్లు సఫర్ అయ్యాం. మేమే కాదు, మా పేరెంట్స్ని, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మేము సఫర్ అయ్యేలా చేసాం. కానీ ప్రభువా, ఈరోజు మీరు మాకు నేర్పించిన మంచి పాఠాన్ని బట్టి వందనాలు. మేము ఏ పని చేసినా ఏషావులాగా కాకుండా, సౌలు గారిలాగా కాకుండా మీలాగా తండ్రి మేము ఒక మంచి ఆలోచన చేయటానికి, దాని ద్వారా అనేకులు మేము కూడా మేలు పొందే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. అట్టి ఆలోచనలు మాకు అనుగ్రహించమని, మా బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం తీయండి. మీ బైబిల్స్ తెరచి కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ చరణం. సామ్స్ 33:11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. వావ్, ఎంత బాగుంది కదా నాన్న. నిజమే, మన ఆలోచన అయితే కొంచెం కాలం వరకే, కొద్ది దూరం వరకే మనం చేయగలుగుతాం కదా. కానీ దేవుని ఆలోచనలు అయితే సదాకాలం నిలుస్తాయన్నమాట. అంతేకాదు ఆయన సంకల్పాలు, ఆయన పనులు, ఆయన ఆలోచనలు అవన్నీ కూడా తరతరాలకి, అంటే జనరేషన్స్ టు జనరేషన్స్ వరకు కూడా ఉండిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం డెసిషన్ తీసుకుంటే బాగుంటుందా, దేవుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటుందా చెప్పండి? ఇప్పుడు దేవుడే కదా పిల్లలు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఆలోచనలు దేవుని చేతికి అప్పగించాలి. దేవుడు తిరిగి దానికి ఆన్సర్ చేసినప్పుడు ఇలా కాదు ఇలా చెయ్యి అని మనకి ఆన్సర్ వచ్చింది అనుకోండి పిల్లలు, అప్పుడు ఆ ఆలోచన మనం తీసుకున్న డెసిషన్ సదాకాలం నిలిచుంటుందన్నమాట. అది తరతరములకి మనం తీసుకున్న ఒక డెసిషన్ మనకు, మన ఇంట్లో వారికి, మన తరతరాలకి కూడా మేలు చేసేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన ఆలోచన దేవుని చేతికి అప్పగించి దేవుడు చెప్పిన ఆలోచనని మనం చేయాలి కదా. ఈ వచనం చెప్తున్నది అదే కదా పిల్లలు. సో మరి ఈ వచనాన్ని మరొకసారి చదువుకుందామా పిల్లలు? యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ చరణం. సామ్స్ 33:11. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు.
వెల్కమ్ టు క్విజ్ టైమ్. ఓకే పిల్లలు, ఈరోజు మనం విన్న లెసన్లో నుంచి నేను 3 క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, ఈరోజు మనం విన్న సౌలు యోనాతాను భాగం బైబిల్లో ఎక్కడుంది? సౌలు ఎవరు తినద్దు, తింటే శపించబడతారు అని చెప్పిన భాగం, ఆ పోర్షన్ బైబిల్లో ఎక్కడుంది? ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, ఆ రోజు సౌలు చేసిన పని, సౌలు తీసుకున్న నిర్ణయం మంచిదేనా? ఎందుకు? ఒకవేళ మంచిది కాకపోతే ఎందుకు? గివ్ మీ ద రీజన్. ఓకేనా? నేను చెప్పాను కదా, సౌలు గారు అలా చేయటం వల్ల 2 పనులు జరిగాయని నేను చెప్పాను. గుర్తుందా పిల్లలు? అదేంటో రాయండి. ఓకేనా? సౌలు ఆ రోజు ఎవరు భోజనం చేయొద్దు అని చేసిన నిర్ణయం కరెక్ట్ అయినదేనా, సరైనదేనా? కాకపోతే ఎందుకు? రాయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 3, ఎప్పుడు అడిగే ప్రశ్నే కదా పిల్లలు. బైబిల్లో ఇంకా అలాగా తొందరపడి నిర్ణయాలు తీసుకొని నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాయండి. బైబిల్లో ఇలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? రాయండి. ఓకేనా? ఓకే పిల్లలు, ఈరోజు మనం చదువుకున్న సౌలు యోనాతాను భాగం బైబిల్లో ఎక్కడుంది? సౌలు చేసిన పని కరెక్టేనా? కాకపోతే ఎందుకు? గివ్ మీ ద రీజన్. అలాగే బైబిల్లో ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ 3 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వాటితో పాటుగా మీ పేరు, మీ చర్చ్ పేరు, మీ కంప్లీట్ అడ్రస్తో సహా నాకు వాట్సాప్ చేయండి. మీ ఆన్సర్స్ నాకు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 9177259209. పిల్లలు, క్విజ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీ ఫొటోస్ పంపించట్లేదురా, మీ ఆన్సర్ షీట్ని ఫోటో తీసి పంపించేస్తున్నారు. సో జల్దీ ఫైలో మీ ఆన్సర్ షీట్ని పెట్టాలా? నేను కాదు కదా. సో క్విజ్ రాసిన పేపర్తో పాటుగా మీ ఇండివిజువల్ ఫోటో ఒకటి నాకు పంపించండి, మర్చిపోకండి. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన యాక్టివిటీ మీకు బాగా నచ్చింది కదా పిల్లలు. మరి యాక్టివిటీని చకచకా చేసి పంపించి జల్దీ ఫైలో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫై. ఫస్ట్ అభిషా ఫ్రమ్ గాజువాక, సెకండ్ శ్రీనా క్రిస్టినా ఫ్రమ్ బెంగళూరు, థర్డ్ శృతిక ఫ్రమ్ హైదరాబాద్, ఫోర్త్ మేరీ ప్రియాంక ఫ్రమ్ కేశవరం, ఫిఫ్త్ అభినవ్ ఫ్రమ్ గాజువాక. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ ఫై, వెరీ వెల్ డన్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా ప్రజెంట్ చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 243 యాక్టివిటీ ఈజ్ టీనా గ్రేస్ ఫ్రమ్ రేమా వర్షిప్ సెంటర్, మహబూబ్ నగర్. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. మై గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని నేను కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే డియర్ సండే స్కూల్ టీచర్స్ అండ్ చర్చ్ పాస్టర్స్, హీర్ ఈజ్ అ నోటిఫికేషన్ ఫర్ యూ ఆల్. ఈ సంవత్సరం 2025 సంవత్సరం VBS కొరకు మా వద్ద మెటీరియల్ సిద్ధంగా ఉంది. మిత్రుడు, జీసస్ అ ట్రూ ఫ్రెండ్ అనే అంశంతో VBS మెటీరియల్ సిద్ధంగా ఉంది. ఆ మెటీరియల్ కావాలనుకున్నవారు, మీ చర్చ్లో VBS కండక్ట్ చేయాలనుకుంటే, ఒక మంచి మెటీరియల్ కావాలని మీరు ఎదురు చూస్తుంటే కనుక ఈ మెటీరియల్ మీరు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మీ ఆర్డర్స్ కోసం ఈ కింద ఉన్న నెంబర్స్ని సంప్రదించండి. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశాం కదా నాన్న. ఏంటి ఈరోజు ఒక సెంటెన్స్లో చెప్పండి ఏం నేర్చుకున్నామో? ఆగు, ఆలోచించు. చెప్పండి పిల్లలు, ఆగు, ఆలోచించు. ఓకేనా? సో మీరు తీసుకునే నిర్ణయాల దగ్గర ఆగండి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకోండి, తర్వాత నిర్ణయాలు తీసుకోండి. యూ విల్ గెట్ ఎ బ్రైట్ ఫ్యూచర్ పిల్లలు. ఓకేనా? సో మీ అందరూ అలాంటి సక్సెస్ఫుల్ కిడ్స్గా ఉండాలని మీ అందరి కోసం ఎంతగానో మేము ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించు కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.